కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రం వారి ఆగస్టు నెల రాశి ఫలితాలు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య రాశి వారికి గ్రహ సంచార ఫలితాలు సూచనలు. గ్రహ గమనాలు పరిశీలిస్తే గురు శని గ్రహాల వక్ర సంచారం. గురు మౌఢ్యమి ఆగస్టు 11 వరకు. శుక్రగ్రహ కన్య రాశి ప్రవేశంతో ముగిసిన కాల సర్ప యోగం. కానీ విజయదశమి వరకు కొనసాగనున్న కాల సర్ప యోగ దుష్పరిణామాలు. సింహరాశిలో సూర్యగ్రహణం, మీనరాశిలో చంద్రగ్రహణం మనకు కనిపించవు, గ్రహణ నియమాలు మనకు వర్తించవు. బుధ శుక్రగ్రహ సంచారం కొంత ఆనందాన్నిస్తుంది. మేష రాశి వారికి అనుకూల సమయం. 10వ తేదీ వరకు భూ గృహ విషయాలు అనుకూలం. అప్పులు తీర్చగలరు. శత్రువులపై విజయం. తరువాత కొంత అసౌకర్యం. నెలాఖరుకు మెల్లగా అనుకూలత పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్తుతి చేసుకోండి. వృషభ రాశి వారికి బంధుమిత్రుల రాకతో సంతోషంగా గడుస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. లక్ష్మీస్తుతి మీకు మరింత మంచి చేస్తుంది. మిథున రాశి వారికి అనుకోని ప్రయాణాలు. సాహస కార్యాలు చేయవలసి వస్తే జాగ్రత్త అవసరం. ఆఫీస్ పనిలో శ్రద్ధ చూపించండి. వృత్తి మారే గ్రహస్థితి. గణపతి, సుబ్రహ్మణ్య, దుర్గ స్తుతి సూచితము. కర్కాటక రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కొత్త రాబడి పనులు 12వ తేదీ ప్రారంభించండి. వ్యవహారాలలో తొందరపడితే సమస్యలు, నష్టం కలుగవచ్చు. ఇంటిపై మరమ్మతులు చేయవలసి రావచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. జీవిత భాగస్వామితో సామరస్యం, తండ్రి మాట మీద గౌరవం అవసరం. మీకు మంచి జరుగుతుంది. గణపతి, సుబ్రహ్మణ్య, రుద్ర, దుర్గ ప్రార్థన అవసరం. సింహరాశి వారికి బుధ శుక్ర సూర్య గ్రహాల ప్రభావం ఈ నెలలో అధికం. మంచి ఫలితాల కోసం రోజూ ఈ గ్రహ స్తోత్రాలు చేసుకోండి. వ్యాపారం, వ్యవహారాలు, స్పెక్యులేషన్లో లాభాలు. స్నేహితులు, కుటుంబం అనుకూలం. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో మరింత దగ్గరగా ఉండండి. నెలాఖరుకు కొంత చికాకు. చంద్రశేఖరాష్టకం, సుబ్రహ్మణ్య స్తోత్రం చేసుకోండి. కన్యారాశి వారికి కష్టపడితే కొంత ఫలితం వస్తుంది. మొదటి 3 వారాలలో ధనవృద్ధి. స్వగృహ ప్రాప్తి. అప్పులు వసూలవుతాయి. విద్యార్థులు శ్రద్ధతో చదవాలి. నెలాఖరులో సమస్యలు పరిష్కరించుకోటానికి ప్రయత్నిస్తే అవి తొలగుతాయి. లక్ష్మీ నృసింహ, దక్షిణామూర్తి స్తుతి శుభం కలిగిస్తుంది. శుభం భూయాత్. మీ వ్యక్తిగత జాతక ఫలితాలకు కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రంను సంప్రదించండి. ఫోన్ నంబర్ 8885062015. కృష్ణ సాయి స్పిరిచువల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన.